ఇవాళ ఒక్కొక్క పత్రిక ఎవరెవరికి ఎంత స్పేస్ ఇచ్చింది. ఈనాడు దినపత్రిక ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి 30% స్పేస్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీకి 26%, బీజేపీకి 18%, వైఎస్ఆర్సీపీకి 6%, ఇతరులకు 20% ఇచ్చింది. విశ్లేషణ ఏంటంటే ప్రాంతీయ వార్తలు ప్లస్ రాజకీయ సమతుల్యత కనిపిస్తూ ఉంది. అంటే మనకు చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఈ పత్రికల భాగోతం కూడా మొత్తం పర్ఫెక్ట్గా వస్తూ ఉంది. నేను మొన్న క్లియర్గా చూపించిన కదా చాట్ జీపీటీని ఎట్లా వాడాలి. ఇంకొక అద్భుతమైన టూల్ ఉంది, అది కూడా మీకు వివరిస్తా. ఇంకా మీరు ఎవరికి ఎదురు చూడాల్సిన పని లేదు, నీతి ఏందో నిజాయితీ ఏందో పట్టుకున్నది వెళ్ళిపోతుంది. ఇక చాలా అద్భుతమైన టూల్ వచ్చింది ఇప్పుడు. ఇది ఈనాడు దినపత్రిక ఏం చేసింది, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఓట్లు పడేదాకానే కాంగ్రెస్ను జోకింది. ఎన్నికలు అయిపోగానే మళ్ళీ సమతుల్యత కానీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది, బీఆర్ఎస్ వంత తీసుకుంది. నెక్స్ట్ సాక్షి దినపత్రిక రాజకీయ ప్రధాన ఫోకస్ ఎట్లున్న వైఎస్ఆర్సీపీ అనుకూల టోన్ ఎక్కువగా కనిపించింది. పార్టీ వైఎస్ఆర్సీపీకి 42%, కాంగ్రెస్కు 18%, బీఆర్ఎస్కు 12%, బీజేపీకి 15%, ఇతరులకు 13%. ప్రభుత్వ పథకాలు నాయకుల వ్యాఖ్యలు పెద్ద హెడ్లైన్లో వచ్చాయి. సో ఇది సాక్షి దినపత్రికకు సంబంధించి. ఇక వెలుగు దినపత్రికలో స్పేస్ ఎట్లా ఉంది ఏందనేది ఒకసారి చూస్తే, వెలుగులో ఎన్నికలు ఓటు భయం వంటి కథనాలు కనిపించినాయట. ఓటు ఎత్తింది, పడుతుందా, గెలుస్తుందా, ఓడుతుందా అని. బీఆర్ఎస్ పార్టీకి 34%, కాంగ్రెస్కి 22%, బీజేపీకి 18%, వైఎస్ఆర్సీపీకి 8%, ఇతరులకు 18% స్పేస్ ఇచ్చింది వాళ్ళ పత్రిక. తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ ఎక్కువగా కనిపించిందట. ఇది వెలుగు దినపత్రిక కథ. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే విమర్శనాత్మక కథనాలు ఎక్కువగా, కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన విమర్శలు ఎక్కువ చేసిందట. పార్టీ కాంగ్రెస్కు 30%, బీఆర్ఎస్కు 25% స్పేసు. నిన్న మొన్ననేమో ఇది ఉల్టా, బీజేపీకి 20%, వైఎస్ఆర్సీపీకి 10%, ఇతరులకు 15% స్పేస్ కల్పించింది ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక. అంటే ఏ వార్తలు ఎక్కువ వచ్చినాయి, ఏ వార్తలు ఏం ఉందనేది. ఇక నమస్తే తెలంగాణ చూస్తే బీఆర్ఎస్కు 48% స్పేస్ ఇచ్చింది, కాంగ్రెస్కి 20%, బీజేపీకి 12%, వైఎస్ఆర్సీపీకి 5%, ఇతరులు 15%. ఇది ప్రభుత్వ బీఆర్ఎస్ కార్యక్రమాలకు ప్రధాన ప్రాధాన్యం ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక వార్తా దినపత్రిక చూసుకుంటే వార్తలో కాంగ్రెస్ పై ప్రధాన కథనం కనిపించిందట. కాంగ్రెస్ 28% స్పేస్ ఇచ్చింది, కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు 24%, బీజేపీకి 18%, వైఎస్ఆర్సీపీకి 8%, ఇతరులకు 22% స్పేస్ ఇచ్చింది ఇలా ఏది వార్తా దినపత్రిక. ఇక విజయక్రాంతి దినపత్రిక తీసుకుంటే తెలంగాణ ఉద్యమ ప్రాంతీయ కోణం బలంగా ఉందట. ఈ పత్రికలో బీఆర్ఎస్కు 33%, కాంగ్రెస్కి 25%, బీజేపీకి 15%, వైఎస్ఆర్సీపీకి 7%, ఇతరులకు 20% కల్పించింది. ఇంకా ఇది కాకుండా దిశ పత్రిక ఇవాళ ఎవరెవరికి ఎంత స్పేస్ ఇచ్చిందనేది చూస్తే ప్రజా సమస్యలతో పాటు కాంగ్రెస్కి ఎక్కువ కవరేజ్ ఇచ్చిందట. కాంగ్రెస్కు 32% స్పేస్ ఇచ్చింది, బీఆర్ఎస్కి 28%, బీజేపీకి 16%, వైఎస్ఆర్సీపీకి 7%, ఇతరులకు 17% ఇచ్చిందట. అయితే పత్రికలు ఎప్పుడైనా ప్రతిపక్షానికి ఎక్కువ స్పేస్ ఇస్తున్నాయంటే ఆ పత్రికలు ప్రజాస్వామ్యయుతంగా పోతున్నట్లు లెక్క. అధికార పక్షానికి ఎక్కువ స్పేస్ ఇస్తున్నాయంటే ఆ పత్రికలు జోకుడు స్టార్ట్ చేసినాయి అనేది లెక్క.